మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు అనుక్షణము అనుదినము మరి మనల్ని నడిపిస్తూ ఆయన మార్గాన్ని మనకు బోధిస్తూ మనల్ని ఎప్పుడు కూడా మరి దీవెనకైన మన మార్గంలోకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి మనం అందులో వర్ధిల్లాలి, ఆయన పాదాల దగ్గర మనము దీవించబడేవారిగా ఉండాలి. మరి ఆయన పాదాల దగ్గర మనం ఆశీర్వాదాన్ని పొందుకునేవారిగా మనం ఉండాలి అంటే మరి దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మరి దేవుళ్ళలోకి రాగానే, యేసు ప్రభులోకి రాగానే, ఒకవేళ మనం ఇందులోకి వచ్చినప్పుడు, ఆ మార్గంలోంచి ఈ మార్గంలోకి వచ్చినప్పుడు మరి దైవజనులు పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, అమ్మా ప్రార్థన చేసుకో తల్లి. మనం కూడా చెప్తాం, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. మన ప్రార్థన ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే, ప్రార్థన చేస్తే దేవుడు సమాధానాన్ని ఇచ్చేస్తాడా? మనం చెప్తాం, ఎలాంటి సమస్యకైనా సరే, ఎలాంటి ఇబ్బందికైనా సరే మనం చెప్తాం, మీరు ప్రార్థన చేసుకోండి అమ్మా, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇంకా మనం ఇంకో మాట వేసి చెప్తాం, అయ్యా మన దేవుడికి చెవులు ఉన్నాయి, చెవులు నిర్మించిన వాడు చెవులు ఉన్నాయి, మరి చేతులు ఇచ్చిన వాడికి చేతులు ఉన్నాయి, మన మొర ఆలకించేవాడు సమాధానం ఇచ్చేవాడు కాబట్టి అమ్మ మీరు ప్రార్థన చేసుకోండి. అయితే ప్రార్థన చేసుకుంటే సరిపోద్దా అంటే, 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలైన వారు తమ్మును తాము తగ్గించుకొని ఆయన వైపుకు, సర్వశక్తుని వైపుకు తిరిగి తమ పాపములు చెడు మార్గములు విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. అయితే ప్రార్థన చేసేవారు అందరి ప్రార్థన ఆలకిస్తాడా అంటే, మీకు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నీకు నాకు మధ్యన నీ పాపాల గోడలు అడ్డు వస్తావని నీ మొర నాకు వినపడట్లేదు. నువ్వు ప్రార్థన చేయగా నీ ప్రార్థన నాకు వినబట్లేదు చెప్తున్నాడు. ఇక్కడ ప్రార్థన ఆలకించేవాడు, సమాధానం ఇచ్చేవాడు, తట్టితే తెరిచేవాడు, కేకేస్తే పలికే దేవుడు అని మనం చెప్తున్నాం. అయితే ఆయన చెప్తున్నాడు, నీకు నాకు మధ్యలో కొన్ని అడ్డాల గోడలు, నీ ప్రార్థన నాకు వినపడకుండా, నీ మొర నాకు వినపడకుండా, నీ మొరకి సమాధానం రాకుండా కొన్ని గోడలు, పాపాల గోడలు, అపరాధం అనే గోడలు నాకు అడ్డు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రార్థనలోకి వచ్చిన వారు మనం ఎలా ఉండాలి అంటే, దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా మనలో ఉన్న పాపాన్ని, మరి మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలని విడిచిపెట్టి, మరి సర్వశక్తుని వైపు తిరిగి దుష్కార్యాలు విడిచిపెట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మన మొర దేవుడు ఆలకిస్తాడు. అంతేగాని నేను గంట ప్రార్థన చేశానండి, అయ్యా 30 గంట నేను మోకాళ్ళ మీద ఉన్నానండి, అయ్యా మరి నేను ఎలాగ ప్రార్థన చేశానండి, మరి రోజు నేను మరి పొద్దున్నే ఉదయకాలమే లేచి మరి తలార స్నానం చేసి మరి నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నానండి, నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు, నా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం లేదు, నా జీవితంలో దేవుని యొక్క దీవెనలు నేను పొందుకోలేకపోతున్నాను అంటే, దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన నన్ను కూడా చెప్తున్నాడు దేవుడు. ఎక్కడంటండి, ఎప్పుడైతే నీలో అపరాధాలు ఉంటాయో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన గుణాలు నీలో ఉంటాయో, ఎప్పుడైతే దేవుణ్ణి మరి ఇబ్బంది పెట్టే పాప స్వభావాలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు కలిగి దేవుని ఆత్మను మనం పొందుకోకుండా దుష్టాత్మతో, లోక సంబంధమైన ఆత్మతో, లోక ఆశలతో మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు ఆలకించడు, మన ప్రయాసంతో కూడా వ్యర్థమే. అందుకని చాలామంది నాలాంటి వాళ్ళు అంటారు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి. అందుకని యెషయా గ్రంథంలో దేవుడు అంటూ ఉంటాడు ఒక చోటన, అయ్యా నీవు బట్టలు చింపుకుంటూ కాదు కానీ నీ హృదయాన్ని చింపుకో. ఏం మారాలి, ఏ విధంగా మారాలి, ఏ విధమైన ప్రవక్త నీలోకి రావాలంటే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని చింపుకునేవాడిగా ఉండాలి. కాబట్టి చాలామంది మనం ఏం చేస్తామంటే, అందుకనే మనం ఉదయకాల సమయం చదువుకున్నాం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు వేషధారిగా ఉండొద్దు. చాలామంది మన చర్చలోకి వచ్చినప్పుడు పావుగంట, అరగంట, 20 నిమిషాలు దేవుడి దగ్గర గడుపుతామండి. కానీ మన ఇంటికాడ ఏం చేయండి, ప్రార్థన
చేయం. మరి ప్రార్థన ఎలా చేయాలి అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు ఒంటరిగా నీ గదిలోకి రా, నేను నీతో మాట్లాడతాను. యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు మార్క్స్ వార్తలో ఆయన చెప్తున్నాడు, తెల్లవారక ముందే, ఇంకా తెల్లారక ముందే పెందలకాడే లేచి యేసు ఒంటరిగా వెళ్ళి మరి తండ్రితో ప్రార్థన చేస్తా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ప్రతి సందవేళ మరి దేవుని దగ్గర చేరి ఆ మహోన్నతుడి దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు సంచారం చేసే సమయము, మరి దేవదూతల సంచారం చేసే సమయము, మరి తెల్లారగట్ల లెగిసి ఎప్పుడైతే మనము మన హృదయాన్ని నీళ్లు కొమ్మరించినట్లుగా దేవుడి పాదాల దగ్గర కొమ్మరించి దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదండి, చాలా వివాహాలు మనం చూస్తూ ఉంటాం, చాలామందికి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. మరి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా ఉండాలి, మరి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి, నిండు నూరేళ్ళు పిల్లాపాపలతో ఆనందంగా మరి వారి జీవితాలన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మరి మనలాంటి వాళ్ళం చాలామంది వారి నెత్తి మీద అక్షింతలు పోసి పువ్వులేసి ఆశీర్వదిస్తూ ఉంటాం. అయితే డబ్బు ఉంటే సరిపోతుందా? ఆ భార్యాభర్తల మధ్యలో విస్తారమైన ధనం ఉంటే సరిపోతుందా? మరి లేకపోతే వారి మధ్యన మరి విస్తారమైన ఆహారం ఉంటే సరిపోద్దా? మంచి ఇల్లు ఉంటే సరిపోద్దా? మంచి బట్టలు ఉంటే సరిపోతాయా? మంచి ఉద్యోగం ఉంటే సరిపోద్దా? అంటే ఆ భార్యాభర్తలు ఇద్దరికి మాట్లాడుకునే సమయము ఏం కావాలండి? ఇవాళ ప్రపంచంలో కరువైపోతుంది. చాలా కుటుంబాల్లో చూసినప్పుడు ఇవాళ వివక్ష రావడానికి గల కారణము, చాలా కుటుంబాల్లో మనం చూసినప్పుడు సఖ్యత లేకపోవడానికి గల కారణము, చాలా కుటుంబాల్లో మనం చూసినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకునేవారుగా, ఒకరికొకరు ఖాళీ లేని వారిగా. ఎప్పుడు వారి బంధం బలపరచబడుతుంది, ఎప్పుడు వారి బంధం ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎప్పుడు వారి బంధము మరి బలముగా ఉంటుంది, 100 ఏళ్ళు వారు ఆశీర్వాదకరంగా ఉంటారంటే వారు ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోగలిగినప్పుడు. ఎప్పుడైతే ఒకరి మనసు ఒకరు విప్పుకుని మాట్లాడుకుని, ఎప్పుడైతే ఒకరికొకరు వారి బాధని కష్టసుఖాల్లో ఎప్పుడు కూడా కలిసి ఉండే మనస్సును వారు ఎప్పుడైతే కలిగి ఉంటారో. ధనం ఉంటే సరిపోతుందా? ఇవాళ చాలామంది ధనవంతులు ఎక్కువ మంది విడాకులు తీసుకుంటున్నారండి. ఎక్కువ విడాకులు ఎవరు తీసుకుంటున్నారండి? బాగా ధనం సంపాదించేవాళ్ళు. ఎవరు కాపురాలు చేయట్లేదని చూస్తే ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు చాలా మట్టుకి 100కి ఒక 60-70 మంది చాలా మటుకు కాపురాలు చేసే పరిస్థితి లేదండి. నువ్వు నన్ను పోషించేదేంటి, నేనే బ్రతుకుతాను, నా పిల్లల్ని నేనే పోషించుకుంటాను. కారణం ఏంటి? ధనం ఉంటే సరిపోతుందా? ఇలా మనం చాలామంది దేవుడి దగ్గరికి వస్తే సరిపోతుందా అంటే, దేవుడితో అన్యోన్య సహవాసం మనకే ఏం కావాలండి? దేవుడు చెప్తున్నాడు, నేను శిరస్సు అయి ఉన్నాను, నువ్వు స్త్రీ అయి ఉన్నావు. సంఘము దేవుడు చెప్తున్నాడు యజమానుడై ఉన్నాడు. సంఘ బిడ్డలు ఎలా ఉన్నారంటే స్త్రీలుగా ఉన్నారు, పెండ్లి కుమార్తెలుగా ఉన్నారు. పెండ్లి కుమార్తెలుగా ఉన్న మనము ఎవరితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలండి? దేవునితో అన్యోన్య సహవాసం మనకు కావాలి. ఇవాళ చాలామందికి సంఘంతో సహవాసం ఉంటుంది, చాలామందికి మరి వాక్యం చెప్తానికి తీరుబడి ఉంటుంది, చాలామందికి ఆయా గృహాలకి నాలాంటి పాస్టర్ గారు చూసినప్పుడు ఖాళీ లేకుండా ఆయా గృహాలకు వెళ్ళి ప్రార్థన చేసే సమయం ఉంటుంది. దేనికి సమయం ఉండదంటే దేవుని దగ్గర అన్యోన్య సహవాసం కలిగి ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసుకునే సమయం. దేవునికి నీకు బంధం ఏర్పడాలి, నీ మొర ఆయన ఆలకించాలి, నీకు అనుకూలంగా ఉండాలి. మరి ఒక భార్యాభర్తలు మనం చూస్తున్నప్పుడు భర్తకు భార్య, భార్యకు భర్త ఎప్పుడు అనుకూలంగా మార్చబడతారంటే వారు ఏక శరీరులు, ఏకాత్మ కలిగి ఒక ఉద్దేశాన్ని, ఒక ఆలోచన కలిగి ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా, ఒకరినొకరు గౌరవించుకునే విధంగా ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబము సఖ్యతతో నడుస్తూ ఉంటుంది. అలాగే దేవుని దగ్గర మనం ఎదగాలి, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి, దేవుడు మన మొర ఆలకించాలి, మన కోరికలు దేవుడు తీర్చాలి, మన ఆశలు దేవుడు తీర్చాలి, మన మొర దేవుడు ఆలకించాలి. దానికి సమాధానం ఇచ్చేవాడిగా ఉండాలంటే మొట్టమొదటిగా నీకు ఏం కావాలండి? బాప్తిజమా? బాప్తిజం కావాలా? చాలా అడుగు వచ్చి బాప్తిజం తీసేసుకుంటామండి, ఇంకా లోకంలో చచ్చిపోయామండి, లోకానికి మాకు సంబంధం లేదండి, ఈ కానించి యేసు ప్రభులానే ఉండిపోతామండి.
మరి సంఘంలో సభ్యత్వం కావాలా? మరి సంఘంలో ఎంత సమయం మనం గడపాలి, ఎంత టైం మనం గడపాలంటే దేవుడు చెప్తున్నాడు, ప్రతి దినము ప్రతి ఉదయము నువ్వు ఒంటరిగా నా దగ్గరికి రా, నేను నీతో మాట్లాడతాను, నీ మొర నేను ఆలకిస్తానంటే చాలా కుటుంబాలు ఎలా అపజయించి వస్తాను గల కారణము ఒంటరిగా దేవుడి దగ్గర ప్రార్థన చేసే శక్తి లేదండి. నడికట్టు కట్టుకుని ఇంట్లో మోకాళ్ళని ప్రార్థన చేసే స్త్రీలు లేరు ఇవాళ దేవుడి దగ్గర అన్యోన్య సహవాసాన్ని మరి దేవుడితో గడిపే మరి శక్తి క్రైస్తవ కుటుంబాల్లో అనేకమైన వాటికి ఉంటుందండి. కానీ చర్చికి మట్టుకు వస్తూ ఉంటారు, మానరండి. ఆదివారం అలర్ట్గా గూట్లో ఉన్న బైబిల్ టక్మని తీసుకుని ఒకసారి గుడ్డబొక్క పెట్టి శుభ్రంగా బైబిల్ని తుడిసేసుకుని మరి అది పట్టుకుని చాలా జాగ్రత్తగా పరిగెట్టుకుంటా చర్చికి వచ్చేస్తారు. కానీ మరి దేవుడితో సహవాసం కావాలి, దేవుడు మనం మొరాలకించాలి, దేవుడు మనకు సమాధానం ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టే, దాన్ని సమాధి చేసే, దాన్ని సమాధి చేసి నువ్వు నా వైపుకి తిరిగి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నా వైపుకి తిరిగి ఎప్పుడైతే నువ్వు మొర పెడతావో అప్పుడు నీ మొర నేను ఆలకిస్తాను, అప్పుడు నేను నీకు సమాధానం ఇచ్చేవాడిగా ఉంటాను. కానీ మనం చాలామంది ఏం చేస్తామంటే దేవుడి దగ్గర వేచించి ప్రార్థన చేయగల శక్తి, అందుకని యాకోబు పత్రిక అంటాడు మనం ఎలా చేయాలండి ప్రార్థన చూడడం. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. వాడు దిమనస్కుడై వాడికి ఏది దొరకదని చెప్తున్నాడు దేవుడు. ప్రార్థన చేసేవాడు ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఎలా దేవుడి దగ్గర ప్రార్థన చేయాలంటే దేవుడు చెప్తున్నాడు విశ్వాసంతో నమ్మకంతో. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు, నా దగ్గరికి వచ్చిన వాడికి నేను ఫలమిస్తాననే నమ్మకం నీకు ఉండాలి. ఏదో ప్రార్థన చేయమన్నారు కదా అని చెప్పి పొద్దున్న 5 నిమిషాలు మోకరించి అయ్యా మా అమ్మాయికి ఇంజనీరింగ్ సీట్ ఇవ్వయ్యా, అయ్యా మా అబ్బాయికి ఇది ఇవ్వయ్యా, మా అమ్మాయికి అది ఇవ్వయ్యా, మా అబ్బాయికి ఎలా చేయవయ్యా, వాళ్ళకి ఎలా చేయవయ్యా, మా అప్పులు తీర్చవయ్యా అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే సరిపోదండి. ఆ ప్రార్థనలో మనకు నమ్మకం ఉండాలి. మన అప్పులు తీర్చేవాడు ఎవడో, మార్గాన్ని తెరిచేవాడు, అనారోగ్యాన్ని స్వస్థపరిచేవాడు, మన కుటుంబాన్ని కట్టేవాడు, మార్చగలిగిన వాడు దేవుడు సర్వశక్తిమంతుడని ఎప్పుడైతే నువ్వు నమ్మకముతో దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయగలుగుతావో. అందుకని అన్నాడు దేవుడు సందేహింపక విశ్వాసముతో, సందేహింపక నమ్మకముతో, సందేహింపక దేవుడి మీద నిరీక్షణ గలవారిగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో. ఇవాళ చాలామంది మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడనే నమ్మకం మనకే, మన భర్త మారుతాడనే నమ్మకం మనకు ఉండదండి, మన అనారోగ్యం దేవుడు స్వస్థపరుస్తాడనే నమ్మకం మనకు ఉండదు, మన ఇబ్బందుల్లోంచి దేవుడు మనల్ని రక్షిస్తాడనే నమ్మకం మనకు ఉండదు, మన ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడనే నమ్మకం మనకు ఉండదు, సాతాను శక్తుల నుంచి విడిపించి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడనే నమ్మకం మనకు ఉండదండి. దేని మీద ఉంటుంది నమ్మకం? నేను ఏదైనా తైలం బాటిల్ ఇచ్చాను అనుకోండి, ప్రార్థన చేసి తైలం బాటిల్ ఇచ్చాను అనుకోండి, ఆ తైలం బాటిల్ మీద నమ్మకం ఉంటుందండి. దేని మీద ఉంటుంది నమ్మకం అంటే తాళ్ళ మీద ఉంటుంది, తంత్రాల మీద ఉంటుంది, అనేకమైన వాటి మీద మనం నమ్మకం కలిగి ఉంటాం. కానీ దేవుని దగ్గర నమ్మకాన్ని కలిగి ప్రార్థన చేయగల శక్తి మనకు ఉండదు. దేవుడు చెప్తున్నాడు ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఆయన ఫలమిచ్చేవాడని ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావో. అందుకని బైబిల్లో మనం చూస్తున్నప్పుడు హన్నా అని ఒక వ్యక్తి మనకు కనపడుతుందండి. మరి ఆవిడ జీవితంలో కూడా అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. మరి బిడ్డలు లేరు, సమస్యలు, అనేకమైన ఇబ్బందులు అన్నీ ఉన్నాయండి. ఏముందండి, ఐశ్వర్యం ఉంది, మంచి భర్త ఉన్నాడు, మంచి కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమీ లేదంటే తనకి బిడ్డలు లేరండి. ఆ బిడ్డల నిమిత్తము ఏం చేసిందండి? 1వ సమూయేలు గ్రంథము మరి 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుడి దగ్గర నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని కుమ్మరింపచేసి ప్రార్థన అడిగింది. దేవుడిని అడుగుతూ ప్రారంభించింది.
అడిగింది తన విశ్వాసంతో, నమ్మకంతో అడిగిందండి. మన బైబిల్లో చదువుకున్నట్లయితే అక్కడ ఆవిడ విచారంతో, బాధతో, ఉపవాసంతో భోజనం మానేసి కన్నీటితో దేవుడి దగ్గరికి వచ్చిందంటండి. కానీ అదే అధ్యాయము, మరి ఒకటో అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే ఆ నాట నుండి తనలో ఉన్న విచారాన్ని విడిచిపెట్టి భోంచేస్తూ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయిందంట. కారణం ఏంటంటే దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకుంది, విశ్వాసాన్ని పెట్టుకుంది. నా దేవుడు నాకు కార్యము చేయగలిగిన వాడు. ఈ మధ్యకాలంలో మన సన్నిధిలో ఒక గొప్ప విషయం అండి. ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయి అప్పుడే 17-18 సంవత్సరాలు అయిందండి. 16-17 సంవత్సరాలు అయింది. చానాళ్ళ పిల్లలు లేరండి. చానాళ్ళ పిల్లలు లేరు. దేవుడిని నమ్ముకుంది, దేవుడి దగ్గరికి వచ్చేది, దేవుడి దగ్గర ప్రార్థన చేయించుకునేదండి, దేవుడి దగ్గర తిరుగుతూ ఉండేది. ఎలాగంటే భోజనాలకో, పండక్కో, లేకపోతే ఎప్పుడైనా ఒకసారి వచ్చి అన్నయ్య గారు పిల్లలు లేని వాళ్ళకి చేరుతున్నారంటే, లేదా అన్నయ్య గారు మరి బాలేసులు ఇస్తున్నారంటే, అలాంటి సమయంలో వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉండేదండి. మరి ఏమైందో తెలియదండి. ఒక 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఆదివారం 10 అయ్యేటప్పటికండి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆరాధనకు రావడం ప్రారంభించారు. ఆదివారం 10 అయ్యేటప్పటికి చర్చిలకు వచ్చేస్తాం ప్రారంభించారు. అలా నేను చూస్తే 2 సంవత్సరాలు మానకుండా ఎడతెరిపి లేకుండా దేవుడి దగ్గర కన్నీరు కార్చి అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉంది, నాయనా నాకు సంతానం ఇవ్వండి నాయనా అని. డాక్టర్ చూపించుకుందంటండి. డాక్టర్ చూపించుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారంట. అన్నయ్య గారిలోంచి ఎప్పుడో దేవుడి వాక్కు వచ్చిందండి, అమ్మ నీకు బిడ్డలు పుడతారని ఎప్పుడో చెప్పారండి. నేను అప్పుడే చెప్పి 10 సంవత్సరాల పైన అయిందండి. దేవుడు నమ్ముకుంది, దేవుడి దగ్గరే ఉందండి. ఎక్కడికి వెళ్ళదు, ఏ ప్రసాదాలు తిందో, ఏం చేయదు. దేవుడిని నమ్ముకుంది, బిడ్డలు లేరు. కానీ దేవుని సందో నిరీక్షణ కలిగి ప్రార్థన చేయగల శక్తి లేదు ఆవిడికి. చానాళ్ళు తిరిగిందండి. 15-16 సంవత్సరాలు అటు ఇటు తిరిగింది. నేను చూస్తే ఒక 2 సంవత్సరాల నుంచి గట్టిగా దేవుణ్ణి పట్టుకుందండి. ప్రార్థన చేయడం ప్రారంభించింది, మరి ఆరాధనకు రావడం ప్రారంభించింది, ఉపవాసం ఉండడం ప్రారంభించింది, దేవుని దగ్గర నిరీక్షణ కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించింది. మొన్న 2 నెలలు 3 నెలల కిందట అలా అన్నయ్య చెప్తున్నాడు, అన్నయ్య మా చెల్లికి దేవుడు గర్భాన్ని, మరి గర్భాన్ని ఎవరిచ్చారు? అన్నయ్య గారు ప్రార్థన చేస్తే వచ్చిందా? కాదు. అన్నయ్య గారు ప్రార్థన చేస్తే వచ్చిందా, లేకపోతే అన్నయ్య గారు చేరెత్తే వచ్చిందా, మరి బాలేసులు ఎత్తుకుంటే వచ్చిందా, ఎలా వచ్చిందా అన్నప్పుడు నేను చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడో దేవుడు నమ్ముకుంది. కానీ ఏం లేదండి, అమ్మాయికి నిరీక్షణ లేదు. వస్తుంది, వెళ్తుంది, పండగలకు వస్తుంది, వాటికి వస్తుంది, వీటికి వస్తుంది, ఏదో నామక దేవుడిని నమ్ముకున్న ఉంటున్నట్లుగా దేవుడిని నమ్ముకుని తిరుగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే పట్టుదలతో, అందుకని బైబిల్లో మనం చూసినప్పుడు ఒక చోట ఒక ఆవిడ ప్రార్థన చేస్తూ ఉందంటండి, మా అమ్మాయిని అయ్యా ఇలా మరి అనారోగ్యంతో బాధపడుతుంది, స్వస్థపరచమన్నప్పుడు యేసుప్రభువు వారు చెప్పాడంట, నేను దేనికోసం వచ్చానంటే యూదుల రక్షణార్థం వచ్చాను అన్నాడంట. వెంటనే ఆవిడ అందంటండి, అయ్యా మరి యజమానుల బల్ల కింద మరి కుక్క పిల్లలు ఏ విధంగా అయితే ఆహారం తింటూ ఉంటాయో, వారు మరి బల్ల మెంచబడ్డ రొట్టెలు ఏ విధంగా తింటాయంటో, అలాంటి కుక్కనడుకు నన్ను జ్ఞాపకం చేసుకుని అయ్యా నా బిడ్డను స్వస్థపరచమని దేవుడు పాదాలు పట్టుకుని విడవకుండా దేవుడు పాదాలు పట్టుకుందంటండి. ఎప్పుడైతే తన మరి నిరీక్షణ కలిగి, అందుకని చెప్తున్నాడు దేవుడు యాకోబు పత్రికలో, అయ్యా మీరు దేవుడిని అడిగేటప్పుడు ఎలా అడగాలంటండి? విశ్వాసంతో నిష్కంపేదంగా మరి దేవుడిని అడిగి విశ్వాసం ఆయన మీద ఉంచి నమ్మకాన్ని ఉంచినప్పుడు దేవుడు కార్యం చేస్తాడంట. అలా కాకుండా నువ్వు భక్తిహీనతతో నామక దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే, ఏదో వెళ్ళాం చిన్న దండం పెట్టుకున్నాం, 10 రూపాయలు కానుకేసాం, మనకి అక్కడికి అయిపోయింది, మనం వెళ్తా ఉన్నాం, ఇలా చేస్తూ ఉన్నాం అనుకుంటే దేవుడి కార్యాలు మనము చూడలేమండి. దేవుడి కార్యాలు నువ్వు చూడాలి. అన్నా లాంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలి. అన్నా జీవితంలో జరిగిన మరి గొప్ప మేలు మరి నీ జీవితంలో కూడా జరగాలి అంటే ప్రార్థన చేయగల శక్తి ఉండాలి. అందుకని చెప్తున్నాడు, మన కుటుంబాలు బాగోవాలంటే ఏం చేయాలంటే విలాపవాక్యాలు ఉండవు. చూడము ఒకసారి, అక్కడ 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. నీవు లేచి
రేయి మొదటి జామున మొర్ర పెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, రేయి మొదటి జామును లేచి దేవుడి పాదాల దగ్గరికి వచ్చి నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని ఎప్పుడైతే దేవుని దగ్గర కుమ్మరిస్తూ ఉంటామో, అంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటామో, మన పిల్లల బాగు కొరకు, మన కుటుంబం కొరకు, మన చంటి పిల్లల ఆశీర్వాదం కొరకు, మన చంటి పిల్లల ఆరోగ్యం కొరకు, మన కుటుంబము బాగు కొరకు ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గర కన్నీరు కార్చి నీ హృదయాన్ని దేవుడి ముందు కుమ్మరింపచేసి, అంటే కల్మషము లేని హృదయం నీకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నీలో కల్మషము లేని విధానం నీ దగ్గర ఉండాలి. అంతేగాని నీ హృదయము నిండా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు. అందుకని బైబిల్లో మనకి కయీను హేబెలు అనే ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. ఆది దంపతులకు దేవుడు ప్రేమించి ఇచ్చిన ఇద్దరు సంతానం మనకు కనపడతారు. ఇద్దరు కూడా దేవుడి దగ్గరికి ఏం తీసుకెళ్లారండి? బలిని తీసుకెళ్లారండి, అర్పణ తీసుకెళ్లారంట. ఇద్దరు కూడా దేవుని దగ్గర అర్పణ అర్పిస్తూ ఉన్నారు. ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా దేవుడి దగ్గర బలి పట్టుకెళ్తా ఉన్నారు. మరి అక్కడ బైబిల్లో మనం చూస్తే హేబెలు యొక్క అర్పణ, నీతిమంతుడైన హేబెలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాను. కయీను యొక్క అర్పణ కారణం ఏంటండి? దేవుడికి ఏమన్నా ఎక్కేసా? ఇష్టం లేదా? అలాంటి ఇష్టం లేదా? ఎలాంటి ఇష్టం లేదా? ఇప్పుడు మనం 10 మంది పిల్లలు కొనుక్కుంటామండి. ఇద్దరు బాగుంటే చాలు, ముగ్గురు బాగుంటే చాలు, వీడు చచ్చిపోవాలని కోరుకుంటామా? ఏం కోరుకుంటామండి? 10 మంది పిల్లలు బాగోవాలని కోరుకుంటాం. ఇందులో మనం ఇంకా ఏం చేస్తామండి? బాగా తెలివిగోండి, బాగుండి, అన్ని శుభ్రంగా ఉన్నవాడిని పక్కన ఇట్టేస్తా ఉన్నాడు, బతుకుతూ ఉంటాడు. ఏవి బాగోలేని పట్టుకుని ఆయన్ని ఎలా బాగు చేయాలా, ఆయన్ని ఎలా మరి మంచి మార్గంలో తీసుకురావాలా, ఆయన్ని కూడా అన్నదమ్ములతో పాటులో మంచి స్థితిలో మనం ఉంచాలా అని బాగున్న బిడ్డలను వదిలేసి మన దగ్గర ఉన్న ఇంకా ఎక్కువ ప్రయాసం పెట్టుకెళ్ళి పాడైపోతున్న పిల్లలకు పెడతా ఉంటామండి మనం. కారణం ఏంటి? మన పిల్లలు బాగోవాలి. మరి దేవుడికి ఏమన్నా మరి ద్వేషమా? కయీను అంటే ద్వేషమా, లేకపోతే హేబెలు అంటే ఇష్టమా? అంటే దేవుడు చెప్తున్నాడు, అందరినీ నేను సమానంగా ప్రేమిస్తున్నాను. మరి హేబెలు అర్పణ దేవుడు తీసుకోపోతాను గల కారణము, హేబెలు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించబోతాను గల కారణము, హేబెలు యొక్క మొరక దేవుడు సమాధానం ఇవ్వలేకపోతాను గల కారణము, హేబెలు హృదయము, కయీను హృదయము నిండా ఏముందండి? సహోదరుడి మీద ద్వేషము ఏముందండి? ఉందా లేదా? మనసంతా ద్వేషం ఉందండి. ఎలా హేబెలు నాశనం చేయాలి, ఎలా హేబెల్ని చంపాలి, ఎలా హేబెల్ని పాడు చేయాలి. అందుకని బైబిల్లో మనం చూసినప్పుడు నువ్వు సత్క్రియ చేసిన ఎలా తలదించుకోవు కదా అని అడుగుతున్నాడు దేవుడు. అక్కడ ఏం లేదు, మంచి కార్యాలు లేవు, మంచి జీవితం లేదు, మంచి నడవడిక, మంచి ప్రవక్తన ఎవరి దగ్గర లేదండి? కయీను దగ్గర లేదు. కానీ హేబెలు ఎలా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో నిష్కలంకుడిగా, నీతిమంతుడిగా. ఎవరు ప్రార్థన ఆలకిస్తానని దేవుడు? చూడండి, పేతురు గారు చెప్తున్నారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క చెవులు, దేవుని యొక్క ఆలోచన ఎవరి దగ్గరగా ఉందంటండి? నీతిమంతుల వైపు చూస్తూ ఉందంటండి. ఎవరి వైపు చూడండి అయినా? స్వార్థము కలిగిన వారి వైపు చూడండి, ఈర్ష్య కలిగిన వారి వైపు చూడండి. వారి మొల ఆలకించడంట, వారి ప్రార్థన అయిన ఏంటంటండి. నువ్వు దేవుళ్ళని ఉండొచ్చు, ఎందుకంటే బైబిల్లో మీకు చూస్తే సౌలు అలాగే దావీదు ఇద్దరు కనబడుతూ ఉంటారండి. సౌలు దావీదు ఇద్దరు కనబడుతూ ఉంటారు. ఇద్దరిని అభిషేకించిన వాడు సమూయేలే. ఇద్దరిని ఎత్తి మీద తైలం పోసి మరి దేవుడు చెప్తున్న వాక్కు ప్రకారంగా ఇద్దరిని అభిషేకించిన వాడు సమూయేలే. మరి ఇద్దరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారని బైబిల్ చెప్తుంది. ఇద్దరు కూడా దేవుడి దగ్గర నడుస్తున్నారు. ఇద్దరు కూడా దేవుడు ఏర్పాటు చేసిన రాజులుగా నియమించబడ్డారండి.
కానీ సౌలు హృదయము నిండా ఏం పెరిగిపోయిందండి? దావీదంటే ద్వేషము పెరిగిపోయింది. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల యొక్క ప్రార్థన నేను ఆలకిస్తాను, వారి మనం ఆలకిస్తాను, వారి ప్రార్థన చేయగా నేను సమాధానాన్ని ఇస్తాను. ఎవరైతే మరి పాపాన్ని ఉంచుకుంటారో, ఎవరైతే వారి హృదయంలో ద్వేషాన్ని ఉంచుకుంటారో, ఎవరైతే వారి హృదయంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంచుకుని మరి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఎవరండి? నేనంటానని మీరు చెప్తే ఒక అరగంట సోది, ఒక 500 ముందే చేతిలో పెట్టేశారనుకోండి, నాకు ఎప్పుడు పెట్టాలి? అయిపోయిన తర్వాత పెట్టకూడదు. ముందే నాకు ఒక 500 పెట్టాలండి చేతిలో. ముందే ఫస్టే ఒక 500 నా చేతిలో పెట్టేశారనుకోండి, మీరు అరగంట చెప్పినా ఏంటానండి. ఒకవేళ మీ అత్తగారి మీద మీరు నాకు ఏమైనా చెప్పారనుకోండి, అవునమ్మా నేను చూస్తున్నాను, మీ అత్తగారు మొన్న నీ వంక పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తుంది, నేను చూస్తున్నాను, నేను ప్రార్థనలో పెడతానమ్మా, నేను ప్రార్థనలో పెడతాను, నీకెందుకు, నేను ప్రార్థనలో పెడతాను. వచ్చే వారం కూడా చూస్తానండి, మళ్ళీ ఇంకా ఏమైనా ఎత్తావేమో, ఇంకేమైనా చెప్తావేమో, ఓ పావు గంట నువ్వు ఒకవేళ 500 ఎత్తే తీసుకుందామని వచ్చే వారం కూడా నీ వంక చూస్తూ ఉంటానండి నేను. కానీ దేవుడు చెప్తున్నాడు, అనీతిమంతుల యొక్క ప్రార్థన నేను ఆలకించిన, వాళ్ళ లేపుకు చూడను, వాళ్ళ మొర నేను ఆలకించిన, వారికి సమాధానం ఇవ్వను, వారు అడిగినా నేను పలకనని చెప్తున్నాడు దేవుడు. ఎవరి వైపు చూస్తాడంటే నీతిమంతుల వైపు, యథార్థవంతుల వైపు. వారు ఎప్పుడైతే దేవుని యందు మరి నిరీక్షణ గలవారుగా ఉంటారో, మరి ఈ దావీదు ప్రార్థన దేవుడు ఆలకిస్తాను గల కారణము అదే. అంటాడు సౌలు, అయ్యా దావీదా, అపకారికి కూడా నువ్వు ఉపకారం చేసావు కాబట్టి నువ్వు నాకన్నా నీతిమంతుడు, నాకన్నా నువ్వు యథార్థవంతుడు, నాకన్నా నువ్వు గొప్పవాడు, నిక్కముగా యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడయ్యా. ఎవరికంటండి? ఉదయకాలం మనం చదువుకున్నాం కదా, అయ్యా మా అపరాధాలు నువ్వు క్షమించినట్లుగా మరి మా చుట్టూ ఉన్న అపరాధాలు మీకు క్షమించకపోతే మన అపరాధాలు ఎవరు క్షమించరంటండి? ఎవరు క్షమించరు? ఇంకా దాంతో నేను మాట్లాడను, ఆడితో నేను ఇంక మాట్లాడను. ఇంకా వాళ్ళనంటే ఇంకా 2 కళ్ళతో నేను చూడను. మనలో ద్వేషాన్ని ఉంచుకుని, మనలో కోపాన్ని ఉంచుకుని క్షమించగల మనస్సు మనకు లేకపోతే ఏమవుతుందండి మన ప్రార్థన? మనందరం ప్రార్థన చేస్తూనే ఉంటాం, ప్రార్థన లేని ఇల్లు ఉండదండి, ప్రార్థన చేస్తూనే ఉంటాం. మరి ఆ ప్రార్థనకి సమాధానం ఉండాలి కదా. ఆ ప్రార్థనకి ఏముండాలండి? సమాధానం ఉండాలి, జవాబు ఉండాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, దాన్ని పొందుకోవాలి. మనం కష్టపడడం, పొద్దునుండి సాయంకాలం దాకా కష్టపడతామండి, కూలి పని తెచ్చుకోవాలి. మనం ఆ డబ్బులు మనం తెచ్చుకోవాలి. ఆ డబ్బులు మనకి ఇవ్వకపోతే మనం చాలా బాధపడుతూ ఉంటాం, మన ప్రయాసంతా వ్యర్థమైపోయింది అనుకుంటూ ఉంటాం. చాలామందిని చూస్తూ ఉంటాం, చెరువులు వేసి వస్తూ ఉంటారు, అయ్యా 3 నెలలు 4 నెలలు కష్టపడిన తర్వాత ఏమీ రాకపోతుంటే వాళ్ళు వచ్చి బాధపడుతుంటారు, అయ్యా మరి 6 నెలల్లో 3 నెలలు ఎంతో కష్టపడ్డానయ్యా, నా ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. అదే మంచి లాభాలు వచ్చినాయి అనుకోండి, సంతోషంగా వచ్చేస్తారు, అయ్యా మేము ఎలా చేసాం, మాకు బాగా వచ్చింది, మా ప్రయాసకు తగ్గట్టుగా మాకు ఎంత లాభం వచ్చింది, అంత లాభం వచ్చింది. కాబట్టి మన ప్రయాసకి ఏముండాలంటే మరి లాభం ఉండాలి, మన కష్టానికి ప్రతిఫలం ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు దాన్ని ఆలకించాలి, సమాధానం ఇవ్వాలి. అలా సమాధానం ఇవ్వాలంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుల యొక్క ప్రార్థన, ఎవరు నీతిమంతులు, ఎవరు యథార్థవంతులు అన్నప్పుడు మరి సౌలు చెప్తున్నాడు, ఇదిగో దావీదా, నువ్వు నాకు అపకారికి కూడా ఉపకారం చేస్తున్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడివే. ఎప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు? క్షమించే మనసు నీలో ప్రారంభమైనప్పుడు, ఎదుటి వారిని క్షమించగలిగే శక్తి నీలో ఉన్నప్పుడు, ఎదుటి వారిని ప్రేమించగల శక్తి నీలో ఉన్నప్పుడు. ఇలా చాలా కుటుంబాల్లో, బయట వాళ్ళు కూడా అవసరం లేదండి, ఇంట్లోనే పగలం. ఎవరెవరు మాట్లాడుకోరండి? అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. మనం ఏంటని అడిగామనుకోండి, ఆడి మీద ఈడి మీద పళ్ళు నూరెత్తారు, అవకాశం ఉంటే ఒక కత్తేసి వేసేద్దాం అనుకుంటారండి. ఇలా చాలామందిని చూస్తూ ఉంటాం మనం. చాలా కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకోలేని పరిస్థితి, క్షమించలేని పరిస్థితి. ఇలా చాలా కుటుంబాలు మనం చూసుకున్నప్పుడు అత్తా కోడళ్ళ మధ్యన మనం చూస్తే మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా మాటలు లేని పరిస్థితి అంటారండి. తోడుకోళ్ళని మనం చూస్తామండి,
తోడుకోళ్ళని మనం చూసిన ఎలా ఉంటారండి వాళ్ళు? అక్క చెల్లెళ్ళే, కానీ ఇద్దరికి పడని పరిస్థితి. మరి క్రైస్తవుడు ఎలా ఉండాలి? లోకంలో ఉన్నట్టే ఉండాలా అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు లోకంలో ఉన్నట్టుంటే సరిపోదు, నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేసే శక్తి నీకు ఉండాలి. ఒకవేళ మన అత్తయ్య గారు మనకు వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, ఆవిడ కోసం మనం ఏం చేయాలి? ముగ్గులు వేయాలా? ప్లాన్ చేసి ముగ్గులు వేయాలా? ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. దేవుడు చెప్తున్నాడు ప్రార్థన మార్చగలిగింది. దానియేలు ఎప్పుడైతే సింహాల భూమిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడో, కన్నీరు కాచి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడో, సింహాలకున్న క్రూరమైన బుద్ధి ఆగిపోయి వాటిని నోళ్ళని ఏం మూసేసి ఏంటండి, దేవదూతలు వాటి నోట్లు కట్టేస్తూ ఉన్నాయంటండి. సింహాలను ఆపిన దేవుడు మన అత్తగారులను ఆపలేడా అండి? ఏం లేదు, మనకే ఏం లేదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ అత్తగారంటే క్షమించే గుణంతో ప్రార్థన చేయి, ప్రేమతో ప్రార్థన చేయి, అత్తగారిని తల్లిగా మార్చుకోవాలని ప్రార్థన చేయి. అంతేగాని ద్వేషంతో నువ్వు ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన కైనార్పణ ఎలా అవుతుంది, దేవుడికి అంగీకారం కాలేదో, నీ ప్రార్థన ఏమవుదండి అంటావు కదా నువ్వు. నేను ఇచ్చాను, దేవుడి గుడికి ఇచ్చాను, ఉపవాసం చేశాను, దేవుడు నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది, మరి ఆడు పట్టుకెళ్ళాడండి, ఆడు కొన్నంతలో ఏదో పట్టుకెళ్ళాడండి, మరి దేవుడికి ఇచ్చాడంట, అది దేవుడు అంగీకరించలేదంటండి. కాబట్టి నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత నువ్వు చేసినా ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడంటే సమాధానం ఇవ్వడంటండి. కాబట్టి దేవుని యొక్క ప్రార్థనలో నీకు సమాధానం కావాలి. ఎందుకంటే పేతురుకు చెప్పాడు దేవుడు, ఇదిగో పరలోక భూలోపు తాళం చెవులు నీ ముందు పెడుతున్నాను, ఇదిగో సంఘాన్ని నీ ముందు కట్టి నీ ముందు పెడతా ఉన్నాను, నీ మీద నేను సంఘాన్ని కడతా ఉన్నాను. నువ్వు ప్రార్థన చేసి దేన్ని తెరుస్తావో తెరవబడుతుంది, దేన్ని మోస్తావో అది మూతవే పడుతుంది. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. అందుకని పౌలు శీలలో బంధించబడినప్పుడు ప్రార్థన చేసినప్పుడు పౌలు శీల బంధాలను ఎవరు కొట్టండి? దేవుడే. ఇవాళ మన చుట్టూ అనేకమైన బంధాలు ఉండొచ్చు, అనేకమైన కష్టాలు ఉండొచ్చు, అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు. అందుకని మనం చూస్తే మరి ఎరుకో గోడల చుట్టూ 6 సార్లు తిరిగి 7వసారి ప్రార్థన చేసినప్పుడు ఎరుకో గోడలు మరి బూడిదలాగా రాలిపోయినట్లుగా జీవగ్రంథము చెప్తుంది. నీ ముందు అనేకమైన ఆటంకాలు ఉండొచ్చు, అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు, ఎరుకో గోడల లాంటి అనేకమైన శోధనలు ఉండొచ్చు. ఏం కలిగి ఉండాలి? ఎలా వెళ్ళాడండి దావీదు గొలియాతు మీదకి? ఎలా వెళ్ళాడు? కత్తి పట్టుకుని వెళ్ళాడా? డాలు పట్టుకుని వెళ్ళాడా? లేకపోతే పదునైన బాణాలు పట్టుకుని వెళ్ళాడా? బలమైన వాడికి వెళ్ళాడా? ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, యెహోవా నామం పేరట నేను నీ మీదకి. ఎవరితో వస్తున్నాడంటండి? యెహోవా నామం పేరట నేను నీ మీదకి వస్తున్నాను. నెక్కముగా ఇవాళ నిన్ను నేను మరి ఏం చేస్తానంటే మరి 2గా చేస్తాను. నా శక్తి, నా బలము, నా ప్రభావము, నాకున్న శక్తి ఏంటంటే యెహోవా నామమే నాకు శక్తి. కాబట్టి అతను చెప్తున్నాడు, ఈరోజు నేను నిక్కముగా నిన్ను. ఇవాళ మన మంది ఉన్న అనేక మంది గొలియాతు లాంటి అనేకమైన శోధనల్ని, అనేకమైన కష్టాలని, అంధకార శక్తుల్ని మనము బంధించాలంటే ఏం కావాలండి? ప్రార్థననే ఆయుధం కావాలి. అది ఎప్పుడు చేయాలి? మనం చర్చిలో చేయాలండి. చర్చిలోనా? ఏం చెప్పాడు దేవుడు? రేయి మొదటి జామున ఉదయ కాలమునే, ఇంకా తెల్లవారికి ముందే నువ్వు ఎక్కడికి వస్తావంటే నా పాదాల దగ్గరికి రా, నేను నీ ఒంటరిగా నీ గదిలోకి రా, నీ మొర నేను ఆలకిస్తాను, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నీ సమాధానం ఇస్తాను. నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉండొచ్చు, అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు, నీ వ్యాపారంలో ఇబ్బందులు ఉండొచ్చు, నీకు అనేకమైన కష్టాలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు మనసును మార్చుకుని దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకుని విశ్వాసంతో దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థనకి ఎవరు సమాధానం ఇస్తారంటే దేవాతి దేవుడు సమాధానం ఇచ్చేవాడిగా ఉంటాడంట. అందుకనే ఏలియా కోసం మాట ఉంటుంది. ఎక్కడ? యాకోబు పత్రికలో చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుల యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేసుకుంటూ నువ్వు ఎలా ఉండాలంటే నీతిమంతుల యొక్క ప్రార్థన
ఎలాంటిదంటండి? బహు బలము గలది. బలవంతుడు ఏం చేస్తాడు? బలహీనుణ్ణి పడగొట్టేస్తాడు లేడా? మన బలమును బట్టి మనం అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల యొక్క ప్రార్థన బహు బలమైనది. ఎప్పుడైతే నువ్వు మరి నీ మనసును దేవుని వైపు మార్చుకుని నువ్వు నీతిమంతుడిగా మార్చబడి, నిష్కలంకుడిగా మార్చబడి, నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే మనఃపూర్వకంగా దేవుని వైపు తిరిగి విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేస్తావో, ఆ రోజు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ఇవాళ చాలామంది మనకు అన్నయ్య గారిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఈయనకి ఇంత మంచి ఆశీర్వాదము, ఇంత మంచి దీవెన. ఎవరు నమ్ముకోలేదండి? అయినా మనల్ని ఎవరిని నమ్ముకోలేదండి. ధనాన్ని నమ్ముకోలేదు, వాక్యాన్ని నమ్ముకోలేదు, సంఘాన్ని నమ్ముకోలేదు. ఒకే ఒక్క నిరీక్షణ కలిగి ఉన్నారు, దేవుని మీద అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారండి. ప్రతి చిన్నదానికి ప్రార్థన చేస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఒకసారి చేతత్వం అనిపిస్తూ ఉంటుందండి. ప్రతి చిన్నదానికి కూడా ఎవరి మీద ఆధారపడుతూ ఉంటారంటే దేవుడి మీద ఆనుకుని. ప్రతి ఉదయము ఇవాళ మనం అవసరం ఉన్నంతకాలం లెగుస్తామండి. ఎంతకాలం లెగుస్తామండి? అవసరం ఉన్నంతకాలము లెగుస్తాం, ప్రార్థన చేస్తాం. కష్టాలు తీరిపోయిన తర్వాత, దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత, మన గృహంలోకి మంచి సౌకర్యాలు వచ్చిన తర్వాత, మన గృహంలోకి అన్నీ వీలైన తర్వాత, అన్ని విధాలుగా మనకు బాగున్న తర్వాత ఎవరు కనపడరండి మనకే? ఎవరు కనపడరు? ఏసీ కనపడతా ఉంటుంది, టీవీ కనపడతా ఉంటుంది, మంచి మొబైల్ కనపడతా ఉంటుంది. ఎవరు కనపడరండి? ఎవరో? ఖాళీ ఉండదు మనకి. ఖాళీ ఉండదు, అస్సలు ఖాళీ ఉండదండి. ప్రార్థన చేసుకునే ఖాళీ ఉండదు మనకి. వ్యాపారంలో ఖాళీ ఉండదు, కుటుంబంలో ఖాళీ ఉండదు. ఇవాళ మరి అన్నయ్య గారిని దేవుడు ఆశించాడు, అన్నయ్య గారిని దేవుడు దీవిస్తూ ఉన్నాడంటే దానికి గల కారణం నేను చూస్తూ ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి తెల్లారి గట్ల 4 గంటలు లేచి 5 దాకా ప్రార్థన. అది వర్షం రావచ్చు, వాన రావచ్చు, ఎండ రావచ్చు, జ్వరం రావచ్చు, బలహీనంగా ఉండొచ్చు. రాత్రి ఒకవేళ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ప్రార్థనకి వెళ్ళి వచ్చేటప్పటికి సమయం రాత్రి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఒకవేళ ఆల్ నైట్ చేయొచ్చు. ఎవరికి భయపడతారంటే, ఎవరి మీద నిరీక్షణ కలిగి ఉంటారంటే దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉంటారు. కారణం ఏంటంటే నా కుటుంబాన్ని బాగు చేసింది ఆయన. ఆయనతో నేను అన్యోన్య ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి దేవుడితో. అబ్రహాము దేవుడితో మాట్లాడేవాడిగా ఉన్నాడు. అబ్రహాము దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు, విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు, దేవుడితో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఇలా మనకి చాలామందికి ఏముందండి? అన్నిటికీ టైం ఉంటుందండి. దేనికి టైం ఉండదో? దేనికి టైం ఉండదో? పొద్దున్నే స్నానం చేస్తానికే కంపల్సరీ అరగంట స్నానానికి కేటాయించేయాలి. టిఫిన్ చేస్తానికే టైం కావాలి, బట్టలు వేసుకుంటానికే టైం కావాలి, మనం రెడీ అవుతానికి. ఒక్కోసారి చూస్తున్నాను మా పిల్లలు, మా పెద్దది ఉందనుకోండి, దగ్గర ఒక దానికి అన్నిటికీ ఉంటుందండి, దగ్గర ఒక పావు గంట 20 నిమిషాలు రెడీ అవుతుందండి. అది ఒక 20 నిమిషాలు రెడీ అవుతానికి టైం కావాలి. అన్నిటికీ టైం ఉంటుంది మనకి. దేనికి టైం ఉండదంటే దేవునితో ప్రార్థన చేసుకునే టైం మనకే. అలాంటి వాళ్ళ దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం ఏం చూస్తామంటే అపజయాలు చూసేవాడిగా. డబ్బు ఉండొచ్చు, శాంతి ఉండదు. డబ్బు ఉండొచ్చు, ఏముండదండి? ఆరోగ్యం ఉండదు. భర్త ఉండొచ్చు, భర్తతో మనకు సంతోషం ఉండదు. భార్య ఉండొచ్చు, ఎందుకంటే మనం చూస్తే లోతుకు భార్య ఉంది, కానీ లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయిందండి. ఆడికి పెళ్ళం ఉంది, ఆడి పెళ్ళం వల్ల ఎలాంటి ఉపకారమో లేదు, అది ఒక ఉప్పు స్తంభంగా మారిపోయింది. మరి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అబ్రహాముకు ఒక భార్య ఉందండి, ఆమెకి 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు మరి ఏం చేశాడండి? గర్భాన్ని తెరిచి జీవాన్ని ఇచ్చేదానిగా ఉందండి. ఎప్పుడు? 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అబ్రహాముకి సాకారం చేసేదానిగా. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్రహాముకి మరి తోడు నీడగా ఉండే విధంగా శారా గారు జీవిస్తూ ఉండని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి దేవుడిచ్చిన కుటుంబంలో, దేవుడిచ్చిన బిడ్డల్లో మనకు సంతోషం ఉండాలి. ఎందుకంటే మరి చూస్తే ఆదాముగా ఆవుకి కూడా పిల్లలు పుట్టారని ఒకరినొకరు చంపుకునేవారుగా, ఒకరినొకరు నరుక్కునేవారుగా. మరి మనం చూస్తే దావీదుకు కూడా పిల్లలు పుట్టారు, వారు కూడా ఒకరినొకరు చంపుకునేవారుగా ఉన్నారు.
కానీ అబ్రహాం కోసం దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నవ్వుల కొడుకుని, ఎలాంటి కొడుకుని ఇచ్చాడండి? సంతోషాన్ని ఇచ్చే కొడుకుని ఇచ్చాడంట. కాబట్టి మనకి పిల్లలు ఉంటే సరిపోతుందా? ఆ పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, మరి దేవుని సొంత బ్రతికేవారుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, రేయి మొదటి జామున ఏం కావాలి? నీ హృదయాన్ని నీళ్లు కొమ్మరించినట్లుగా దేవుడి పాదాల దగ్గర కొమ్మరించి విజ్ఞాపన చేయగల శక్తి కావాలి, ప్రార్థన చేయగల శక్తి కావాలి. దేవుని దగ్గర విజ్ఞాపన చేసే ఆత్మ మనకు కావాలి. దేవుడిని అడగాలి, విజ్ఞాపనాత్మ నాలో కొమ్మరింపు చేయను ఆయన, ప్రార్థన చేసుకునే మనస్సు నాలో కొమ్మరింపు చేయను ఆయన. ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతామండి మనం? మనకి ఇష్టమైన వ్యక్తి వచ్చారనుకోండి, ఏం చేస్తాం మనం? అరగంట అయినా, 30 గంట అయినా, గంట అయినా మాట్లాడుతూ ఉంటాం. గంట మాట్లాడినా మనకి ఏమనిపించదండి? గంట అయిపోయిందా అనిపించదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి మనమంటే ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉంది కాబట్టి గంట సమయం వాళ్ళతో మాట్లాడినా, గంట సమయం వాళ్ళతో గడిపినా, లేకపోతే ఒక రోజంతా వాళ్ళతో గడిపినా మనకు అనిపిస్తూ ఉంటుంది సమయం ఊరుకునే అయిపోయినట్టు అనిపిస్తుందండి. మరి ప్రార్థనలో మనకు మోకరించగానే మరి 2 నిమిషాలకే మోకాళ్ళ నొప్పులు వచ్చేసి, 2 నిమిషాలకే సిరాకు వచ్చేసి ఇంచక్క కొంతమంది ఉంటారండి. 5 నిమిషాలకు నిద్ర వచ్చేస్తుందండి. ఏమొచ్చేస్తుంది? 5 నిమిషాలకు నిద్ర వచ్చేద్దండి. అదే ఒక కాలం మన అమ్మాయి ఏ హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి వచ్చింది అనుకోండి, ఏం రాదండి? రాత్రంతా నిద్ర రాదండి మనకి. ఏం రాదు? రాత్రంతా నిద్ర రాదు. ఎంత మాట్లాడినా మాట్లాడాలి, మీద చిరాకు రాదండి. కారణం ఏంటి? మరి 5 నిమిషాలకే మనకు నిద్ర వచ్చేస్తుంది, 5 నిమిషాలకే మోకాళ్ళ మంటలు వచ్చేస్తున్నాయి, 5 నిమిషాలకే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, 5 నిమిషాలకే చిరాకు వచ్చేస్తుంది, 5 నిమిషాలకే మనం బిజీ అయిపోతున్నాం. గల కారణం ఏంటంటే దేవుడు అంటే మనకేమి లేదండి, భయమై బాగానే ఉంటాయండి, ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ అంటే ఏం చేస్తాం? వాళ్ళని ప్రేమించే వాళ్ళకి అనుకూలమైన జీవితాన్ని. మనకు ప్రేమ ఉండబట్టి ఏం చేస్తాం? మనం ప్రేమించే వ్యక్తి వచ్చారనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ వండి పెడతామండి. పెడతాం లేదా? వాళ్ళకి ఏది ఇష్టమో అన్నీ కూడా వండి పెడతా ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే దేవుని మీద నీకు ప్రేమ ఉంటుందో, దేవుని మీద నమ్మకం ఉంటుందో, దేవునితో నీకు అన్యోన్య సహవాసం, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఎందరూ నన్ను విశ్వసిస్తారో వారందరూ కూడా నా బిడ్డలుగా మార్చబడతారు. కాబట్టి ఎప్పుడైతే దేవుడి దగ్గర నీకు అబ్బా తండ్రి అని దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవుడిని తండ్రిగా చేసుకుని విశ్వసించగల శక్తి ఎప్పుడైతే నీతో ఉంటుందో అక్కడ నీకు ఎంత సమయం గడిపినా తెలుస్తుందండి. తెలుస్తుందా? మరి అంత సమయం మనం గడపలేకపోతాను గల కారణం, అంత సమయం దేవుడి దగ్గర మనం వేచించలేకపోతాను గల కారణం, దేవుడి దగ్గర ఒక అరగంట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మరి చదువుకుని దాన్ని ధ్యానించుకోగల సమయం మనకు లేకపోతాను గల కారణం ఏంటంటే మరి యేసు ప్రభువునంటే నమ్ముతున్నాం కానీ ఆయన మార్గాన్ని విశ్వసించే పరిస్థితిలో మనం లేమండి. మళ్ళీ మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు ఉంటే నాకెందుకు ఎలా జరుగుతుంది, నీకెందుకు ఎలా జరుగుతుందంటే దేవుడు చెప్తున్నాడు, నేను వాళ్ళ మొర విన్నాను, వారి మాట విన్నాను, వాళ్ళ ప్రార్థన నేను విన్నాను. ఇంకా మీకేమన్నా ఓపుకుంటే చదువుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము మరి దగ్గరగా 11 లేకపోతే 9 వచనాల కాడి నుంచి 15, 16 వచనాల దాకా చదువుకుంటే దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలోకి నిన్ను రమ్మని పిలిచిన వాడెవడో, నాకు బలిలమ్మని నిన్ను అడిగిన వాడెవడో, నీ బలిలు నాకు ఎక్కసంగా ఉన్నాయి, నీ అపరాధాలతో నీ పాపాలతో అపరాధమైన చేతులతో నువ్వు ఎప్పుడైతే నా సన్నిధి నువ్వు కనపడుతున్నావో నీవంటే నాకు అసహ్యం కనపడుతూ ఉంది, నా సన్నిధిలో కూడా నువ్వు రావద్దని దేవుడు అంటున్నాడు. ఎప్పుడంటే మన లోకంలో మనం మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవుడు ముందుకెళ్ళి మనం నిలబడితే దానివల్ల ఉపకారము ప్రయోజనం లేదు. దేవుడి దగ్గరికి వస్తున్న నీకు విశ్వాసం ఉండాలి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా మొర ఆలకిస్తాడని విశ్వాసం నీకు ఉండాలి. నీ జీవితంలో మార్పు కావాలి. ఇలా మనందరం మార్పు ఏం కోరుకుంటామండి? ఆర్థికంగా మార్పు కావాలి, ఆరోగ్యపరంగా మార్పు కావాలి, పేరు ప్రఖ్యాతుల విషయంలో మార్పు కావాలి. కానీ దేవుడు చెప్తున్నాడు బైబిల్లో, పరలోక రాజ్యం సమీపిస్తుంది, నువ్వు మారు మనసు పొందాలి. ఇవాళ దేవుడి సన్నిధికి వచ్చిన మనము కేవలము పై నామకార్థ భక్తిలో మనము
వేషధరణ భక్తిలోకి మనం వస్తాం వల్ల ఎలాంటి ఉపకారం లేదు. అందుకని చెప్తున్నాడు దేవుడు అక్కడ, వారు ఎక్కడండి సమాజ మధ్యలో వారు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారంటే దేవుని మందిరాల్లో ఎలుగెత్తి అరగంట 30 గంట ప్రార్థన చేస్తున్నారు, కానీ వ్యక్తిగతంగా నాతో వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు. వారు వేషధారులుగా ఉన్నారు. ఒకవేళ ఇంతకాలం నువ్వు ఒకవేళ వేషధారిగా ఉన్నామో ఒకసారి చూసుకో. నీ మొర దేవుడు ఆలకించలేకపోతానికి, నీ విజ్ఞాపన దేవుడు వినలేకపోతానికి, నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వలేకపోతానికి మరి అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. దేవుడు మేము ప్రార్థన చేసుకున్నాం, మా దేవుడు మా పక్షాన్ని ఎలాంటి కార్యం చేశాడు. మరి కొన్ని జీవితాల్లో మనం చూడలేకపోతానికి గల కారణం ఏంటంటే ఒక నామక క్రైస్తవుడు వలె ప్రార్థన అంటే ఏదో పొద్దున్నే లేచి మరి దేవుడి దగ్గర, అయ్యా మరి కుటుంబాన్ని బాగు చూసేవయ్యా, అప్పులు తీర్చేవయ్యా, మరి పిల్లల చదువులు ఇవ్వయ్యా, ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా, ఇది అనుకుంటారండి ప్రార్థన. దేనికోసం ప్రార్థన చేయాలి? మనలో ఉన్న అపరాధాల కోసము ప్రార్థన చేయాలి. యోబు గారు ఏం చేస్తున్నాడండి? యోబు గారు ఏం చేస్తున్నాడు? ప్రతి ఉదయమునే లెగిసి పాప పరిహారార్థ బలుడు ఎవరి కోసం అండి? బిడ్డల కోసం అర్పిస్తున్నాడండి, తన కుటుంబం కోసం అర్పిస్తున్నాడండి, వారి పని వారి కోసం కూడా పాప పరిహారార్థ బలి అర్పించి ప్రార్థన చేసేవాడిగా. యథార్థవంతుడైన యోబు ఏం చేస్తున్నాడంటే తన కుటుంబం కోసము ప్రార్థన చేసేవాడిగా. ఇవాళ మన కుటుంబాలు కట్టబడాలి, మన బిడ్డలు బాగోవాలి, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే మన పిల్లలు చదువుకుంటే సరిపోతుందా? నేటి దినాన్న మనం చూస్తుంటే నేరాలు బహుభయంకరంగా ఉన్నాయండి. ఎవరు చేస్తున్నారని చూసినప్పుడు బాగా చదువుకున్న విద్యావంతులు చాలామంది ఇవాళ నేరస్తులుగా మారిపోతున్నారు. ఇదివరకు దొంగలంటే ఎలా ఉండేవారంటే ఆ ఇంటికి ఇంటికి వచ్చి తాళాల బద్ద కొట్టేవారండి. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఫోన్లో ఉన్న డబ్బులు ఫోన్లో ఉండగానే మాయం చేసేస్తున్నారండి. లేటెస్ట్ దొంగలండి వాళ్ళు. ఇవాళ సమాజంలో మనం చూస్తే హంతకులు చాలామంది, విద్యావంతులు హంతకులుగా మారిపోతున్నారు. ఎంత బాగా మరి క్రైమ్ చేయాలి, ఎంత బాగా మరి ఒకరిని చంపాలి, ఎంత బాగా తెలియకుండా చేయాలన్న క్రైమ్ పెరిగిపోతాను గల కారణం ఎవరి దగ్గర ఉండలేదంటే దేవుడు పాదాల దగ్గర ఉండలేదు, కానీ లోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగిన వారిగా. అందుకని చెప్తున్నాడు దేవుడు, బెలియాలికి నాకు సంబంధం లేదు, లోకానికి నాకు సంబంధం లేదు. నువ్వు మారాలి, క్రీస్తులా మారాలి. నీ మొర దేవుడు ఆలకించాలని చూడండి ఒకసారి. అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నా యందు నువ్వును నీ యందు నేనును నిలచి ఉండి ఏముండాలంట? ఆయన మాటలు ఏముండాలంటండి? ఏముండాలి? ఆయన మాటలు, ఆయన వర్తమానం, ఆయన వాక్యము ఎప్పుడైతే నీలో నిలచి ఉంటుందో, నీవు ఆయనలో అంటగట్టబడి ఉంటావో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏది అడిగినా నేను అది ఇస్తాను. అంతేగాని వేషధారులాగా క్రైస్తవ వేషం వేసుకుని మనం దేవుడి గుడికి వచ్చి బాప్తిజం తీసుకుని మరి అయ్యో మనకు తగ్గట్టుగా దాని తగ్గ వేషధారులో మనం నడుస్తూ ఉంటే దానివల్ల మనకి ఎలాంటి ఉపకారము మనకే ఉండదండి. దానివల్ల మనకి ఎలాంటి ఆశీర్వాదము ఉండదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నాలో నువ్వు అంటగట్టబడాలి. అంటగట్టబడితే ఏమవుతావండి? ఏమవుతావు? ఇప్పుడు ఓ పుల్లం దానికి తీసుకొచ్చి మరి బంగిరివిల్లి మామిడికాయని ఒకవేళ అంటగట్టామనుకోండి, ఏం కాయలు కాయాలి? అది ఏం కాయలు కాయాలి? బంగిరివిల్లి కాయలు కాయాలా, పుల్లన కాయలు కాయాలా? ఎప్పుడైతే మనం దాంట్లో అంటగట్టబడతామో దానిలో ఏ సారం ఉందో, దాని నడక ఎలా ఉందో, దాని ప్రవక్తన ఎలా ఉందో, ఆ చెట్టుకున్న సారం ఏమైతే ఉందో అలాంటి ఫలాలు మనము ఫలించాలి. మరి దేవుళ్ళు అంటగట్టబడ్డ మనము క్షమించేవారిగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి. మరి మనం దేవుళ్ళు అంటగట్ట మనము స్వార్థం లేని వారిగా ఉండాలి. దేవుళ్ళు అంటగట్టబడ్డ మనము మరి విధేయత కలిగిన వారిగా ఉండాలి. దేవుళ్ళు అంటగట్టబడ్డ మనము అహంకారులుగా కాకుండా వినయ మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నాయనుకోండి. ఒకవేళ ఎలాగా? మరి యేసుప్రభు వారితో పాటే యువత నడుస్తూ ఉన్నాడు, కానీ వాళ్ళు ఏముండిపోయిందండి?
మరి యోధాను మనం చూస్తున్నప్పుడు యోధాలో ఉండిపోయిందని ఏమి ఉండిపోయిందంటే దేవుడితో పాటే ఉన్నాడు, దేవుడితో పాటు నడుస్తున్నాడు, మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారితో అభిషేకం తీసుకున్నాడు, యేసు ప్రభువారి శిష్యుల్లో ప్రథమ శిష్యుల్లో ఒక శిష్యుడిగా నడుస్తూనే ఉన్నాడు. కానీ వాడి హృదయం నిండా ధనాకాంక్ష ఉండిపోయింది. ఒక రోజున వాడు కొట్టివేయబడ్డాడు, కాల్చివేయబడ్డాడు, గెంటివేయబడ్డ స్థితిలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే దేవుడితో పాటే ఉన్నాడు. కానీ ఈరోజు మనం చూస్తే చాలామంది క్రైస్తవులు మనం ఎలా ఉంటున్నామంటే దేవుడితో పాటు ఉంటున్నాం, కానీ దేవునితో అంటగట్టబడ్డ వారిగా మనము. ఎప్పుడైతే నువ్వు దేవుడితో అంటగట్టబడతావో క్రీస్తు యేసు యొక్క ప్రేమ, క్రీస్తు యేసు ప్రభువారి యొక్క గుణగణాలు మనలో కనపడాలి. అందుకని ఆయన చెప్తున్నాడు, తెల్లారగట్లు లెగిసి ఏం చేస్తున్నాడండి? ప్రార్థనా విజ్ఞాపన చేస్తున్నాడు అంటండి. ఎవరు చేస్తున్నారండి ప్రార్థనలో? శాస్త్రులు, పరిశీలన అలాంటి వాళ్ళు చేస్తున్నారండి. మందిరాల్లో బాగా ప్రార్థన చేస్తున్నారండి, సందుమూలలో బాగా ప్రార్థన చేస్తున్నారండి, అందరూ చూస్తుండగా బాగా ప్రార్థన చేస్తున్నారంటండి. కానీ ఎక్కడ ప్రార్థన చేయట్లేదంటండి? దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థన చేయట్లేదంట. దేవుడు చెప్తున్నాడు, అలాంటి వారి మొర నేను ఇవాళ నీ మొర ఆలకించబడాలి, నీ ప్రార్థనకు సమాధానం రావాలి, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నీ ప్రార్థనకి జవాబు వచ్చే విధంగా నువ్వు ఉండాలి. అంటే ఎప్పుడైతే నువ్వు మనపూర్వకంగా మరి దేవుని వైపు నీతిమంతుడిగా ఉండి ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హృదయ శుద్ధి గలవాడిగా ఉండి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండి, దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ నీ అపరాధాలను విడిచిపెట్టి దేవుడి పాదాల దగ్గర ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో. అందుకే సౌలుని, దావీదుని ఇద్దరిని మనం చూసినప్పుడు సౌలు క్షమించబడలేకపోతాను గల కారణము సౌలుకి ఏం లేదండి? విరిగి నలిగిన హృదయము లేదు. తన అపరాధాలను కప్పెడతా ఉన్నాడు, తన పాపాలను కప్పెడతా ఉన్నాడు. నేను ఓడిపోతాను గల కారణము దావీదు అనుకుంటా ఉన్నాడు, నేను పడిపోతాను గల కారణము దావీదు అనుకుంటా ఉన్నాడు తప్పితే కానీ దేవుని మీద విశ్వాసం కలిగిన వాడుగా లేడు. కానీ దావీదు ఎవరు నమ్మాడంటే దేవుడిని నమ్మాడు, దేవుడి మీద విశ్వాసంతో ఉన్నాడు. అందుకని చెప్తున్నాడు, ఇదిగో యెహోవా నామం పేరట నేను నీ మీదకే వస్తాను. ఇవాళ నీ కుటుంబ జీవితంలో నువ్వు జయాన్ని చూడలేకపోతాను గల కారణము దేవుడు చెప్పాడు, ప్రార్థనను ఆలకించువాడను, సమాధానం ఇచ్చేవాడిని, నీ మొర ఆలకించేవాడిని అని దేవుడు చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడి, తట్టుడి మీకు తెరవబడి అని దేవుడు చెప్తున్నాడు. అయితే నువ్వు అడిగే విధానం ఎలా ఉంది మనం చూస్తాం కదండి. ఒక్కొక్క పిల్లలో లేకపోతే ఒక్కొక్కళ్ళు అప్పుకొచ్చిన వాళ్ళు అప్పు ఎలా అడగాలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వాళ్ళు ఇచ్చే విధంగా అడుగుతూ ఉంటారు. అలాగే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? వేషధారిగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఎందుకంటే దేవుడు చెప్పాడు, బైబిల్లో చెప్పాడు, నేను పై రూపం చూసి నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణు కాను, కానీ నీ హృదయాంతరంగములను పరిశోధించి నిన్ను ఆశీర్వదించే దేవుడుగా నేను. అంటే మన హృదయాలను దేవుడు చూస్తాడు, మన హృదయ తలంపులను దేవుడు చూస్తాడు, మన ఆలోచనలు దేవుడు చూస్తాడు, మనలో ఉన్న మరి దేవునికి వ్యతిరేకమైన గుణాలను దేవుడు చూసి మరి నిన్ను ఆశీర్వదించాలని, నీ ప్రార్థన వినాలి వినకూడదు అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి దేవుడి సందు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని సందు నువ్వు దీవెనకరంగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. అది మనపూర్వకమైంది, బలమైంది. ఆ విజ్ఞాపనకు దేవుడు చెప్తున్నాడు, సమాధానాన్ని ఇస్తాడా అని మనం బైబిల్లో చూసినప్పుడు హిజ్కియాకు మరి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేయగా మరి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మరి దుష్టులైన యెజెబెలు, ఆహాబు రాజులు ఏలుతున్న సమయంలో ఎవరండి? ఏలియా గారు చెప్తున్నాడు దేవుడి ముందు నిలబడి. ఒకసారి చదవండి అక్కడ 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్షియుడు అయిన హిత్తీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని స్తోత్రం.
ఈ ఏలియా ఎలాంటి వాడండి? దేవుడి దగ్గర నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, మరి దేవుని సేవలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అతను చెప్తున్నాడు, దేవుని ముందుండి నేను ప్రార్థన చేస్తున్నాను, అహాబు ఇదిగో ఏం పడదండి, వర్షమైనను మంచైనను. ఎవరు నామం పేరట ప్రార్థన చేస్తానంటే యెహోవా నామం పేరట నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, మంచి అయినను వానైనను. ఈ 3 సంవత్సరాల క్రోధం చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, ఇవాళ చాలామంది నాన్నగారి దగ్గరికి వచ్చి అనేక మంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. అన్నయ్య గారు మీరు ఆ రోజు వెళ్ళిపోమన్నారండి, మాకు కార్యం అయిందండి. అన్నయ్య గారు మీరు అన్నారు ఆపరేషన్ పడదన్నారండి, ఆపరేషన్ పడలేదు. చాలామంది సాక్ష్యాలు చెప్తారండి, అన్నయ్య గారు మీరు ప్రార్థన చేసి చెప్పారు ఇదిగో మగపిల్లడు పుడతాడని చెప్పారు, ఇదిగో మగపిల్లడు పుట్టాడండి. ఇవాళ చాలామంది చెప్తూ ఉంటారు, అనేకమైన సాక్ష్యాలు చెప్తుంటారు. దానికి గల కారణము ఇదిగో చెప్తున్నాడు ఏలియా, ఎవరు నామం పేరట నేను ప్రార్థన చేస్తున్నానో 3 సంవత్సరాలు. ఎప్పుడైతే దేవుడి పాదాల దగ్గర నువ్వు నమ్మకంగా, నీతిగా, యథార్థవంతుడిగా, దేవుని మీద విశ్వాసంతో, నమ్మకముతో, నిరీక్షణ కలిగి ఉండగలుగుతావో, మన సంఘంలో అనేకమైన ఆటంకాలు, అనేకమైన ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి నేను నాన్నగారిని చూశాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రతి దాని మీద కొద్ది సమయం పట్టొచ్చు, కొద్ది టైం పట్టొచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని శోధనలు రావచ్చు, కానీ ఘనమైన విజయాలు చూశాను నేను. ఘనమైన విజయాలు. మరి మన సంఘ స్థాపనకి, మన సంఘము వర్ధిల్లటానికి గల కారణము, మన సంఘము ఒక బలానికి గల కారణం నేను చూస్తూ ఉంటాను. మన సంఘంలో నిత్యము ప్రార్థన జరిపించబడుతూ ఉంటుంది. విజ్ఞాపనకర్తలు ఉంటారు, విజ్ఞాపన చేసే వాళ్ళు ఉంటారు. ఇవాళ నీ కుటుంబంలో నీకు ఇచ్చిన, దేవుడిచ్చిన నీ చిన్న కుటుంబంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడిచ్చిన నీ చిన్న వ్యాపారంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడిచ్చిన మరి నీకు ఇచ్చిన ఈవుల్లో వాటిలో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రార్థన చేసే శక్తి కావాలి. దేవునితో అన్యోన్య సహవాసం నీకు కావాలి. లేకుండా నువ్వు నామకార్థం అలా మెయింటైన్ చేస్తున్నావు అనుకోండి, మన తెలియని వాళ్ళకి ఏమైనా ఇస్తామండి? మనం ఏమైనా ఇస్తామా? గమ్ముడు మన బండి తాళం ఇచ్చి ఇక్కడ బండి అక్కడ పెట్టాలనుకోండి, తెలియని వెతికి తాళం ఇచ్చి ఈ బండి అక్కడ పెట్టమంటాం, మన అనుమానం ఆడు బండి వేసుకు వెళ్ళిపోతాడేమో అని. ఎవరికి ఇస్తామండి? మన స్నేహితులకి ఇస్తాం, మన నమ్మకస్తులకి ఇస్తాం. బండి తాళం ఇక్కడ ఇచ్చి ఈ బండి లోపలెట్టినైనా అని చెప్తామండి. కారణం ఏంటంటే వాడు మనకి నమ్మకంగా ఉంటాడు కాబట్టి, వాడికి మనకున్న సహవాసం అలాంటిది కాబట్టి. దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, దేవుని దీవెన మనం పొందుకోవాలంటే ఏదో గుడికి వెళ్తే సరిపోదో, బాప్తిజం తీసుకుంటే సరిపోదో, ఏదో నామక ప్రార్థన చేస్తే సరిపోదో, కానీ నీకు కావాలి దేవునితో అన్యోన్య సహవాసం నీకు. అందుకని అన్నా జీవితంలో కార్యం చూస్తాను గల కారణము, అన్న దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. అలాగే మనం దానియేలుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియేలు జీవితంలో దేవుడు మరి శోధన చేయించడానికే, దానియేలు జీవితంలో దేవుడు కార్యాలు చూడటానికి గల కారణము, దానియేలు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు, నిష్కలంకుడిగా పోతున్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. అందుకని ఒకసారి ఇజ్రాయిల్ అందరూ కూడా ఓడిపోతూ ఉంటే మోషే 2 చేతులు పైకెత్తినని చెప్పి ఏమవుతుందంటండి? ఏమవుతుందంట? జయమవుతుందంటండి. మరి కింద యుద్ధం చేసేవాళ్ళు లేరా? కత్తులు లేవా? కటారులు లేవా? బలవంతులు లేరా? అంటే అందరూ ఉన్నారండి. ఏమి లేదు, మోషే గారి చేతులు బరువైపోయి కిందకి దిగిపోయినప్పుడు, ప్రార్థన లేనప్పుడు ఇజ్రాయేల్లో అపజయం కనపడతా ఉంది. మోషే గారు 2 చేతులు పైకెత్తినంత సేపు ఇజ్రాయేల్లో జయం కనపడుతూ ఉంది. కాబట్టి మన కుటుంబంలో విజ్ఞాపనకర్తలు ఎక్కడైతే ఉంటారో ఆ కుటుంబాల్లో ఏం కనపడుతూ ఉంటుందండి? జయము. నీ భర్త చేస్తున్న వ్యాపారంలో అవ్వచ్చు, రాకపోకల్లో అవ్వచ్చు, మన బిడ్డల విద్యలో అవ్వచ్చు, ఆయుష్లో అవ్వచ్చు, సమాధాన విషయంలో అవ్వచ్చు, సంతోష విషయంలో అవ్వచ్చు. మనం జయాన్ని పొందాలంటే విజ్ఞాపనకర్తలు ఉండాలి మన ఇంట్లో. అందుకే ఒకసారి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ చెప్పారండి, మా అమ్మలాంటి అమ్మలు ఉంటే ఏమన్నా అవసరం లేదంటండి, దేశంలో జైల్లే అవసరం లేదంటండి. ఏమవసరం లేదంట? ఆయన అన్నాడు, నేను ఎంతో దుర్మార్గంగా ఉండేవాడిని, ఎంతో ఇలా ఉండేవాడిని, మా అమ్మ నన్ను మా అమ్మ యొక్క కన్నీరు ప్రవాహంలో నేను కొట్టుకుపోయి దేవుడు నన్ను పరిశుద్ధంగా మార్చాడు.
ఇవాళ మన బిడ్డలు యథార్థవంతులుగా ఉండాలి, మన బిడ్డలు నీతిమంతులుగా ఉండాలి, మన బిడ్డలు జయించేవారుగా ఉండాలి, మన బిడ్డలు మరి దావీదులాగా జయ జీవితాన్ని జీవించేవారుగా ఉండాలంటే మన దగ్గర ప్రార్థన చేసే శక్తి కావాలి కుటుంబంలో. సంఘానికి వెళ్తే సరిపోదు. అందుకని అన్నాడు, ఆయనతో అంటగట్టబడ్డ వారికి మాత్రమే, ఆయనలా ఫలించే వారికి మాత్రమే ఆశీర్వాదాలు వస్తాయి. ప్రార్థన చేసిన వాళ్ళు అందరికీ రావండి. ఎందుకంటే సౌలు కూడా అభిషేకాన్ని పొందుకున్నాడు, సౌలు కూడా యెహోవా నామం పేరటే ప్రార్థన చేస్తున్నాడు, కానీ సౌలు జీవితంలో అపజయాలు చూస్తూ ఉన్నాడు. అలాగే మనం చూస్తే యోధా కూడా అభిషేకం తీసుకున్నాడు, యోధా కూడా ప్రార్థన చేస్తున్నాడు, యోధా కూడా అంగీ వేసుకున్నాడు, యోధా కూడా యేసు ప్రభు వారితో పాటు నడుస్తున్న వాడిగా ఉన్నాడు, కానీ వాడి హృదయం నిండా దురాశతో కొట్టబడతా ఉన్నాడు. ఇవాళ దేవుని సందు నువ్వు ఉండి బాప్తిజం తీసుకుని వేషధారిగా మారి దురాశలతో, దురలక్షణాలతో, మరి ఈర్ష్యతో, ద్వేషముతో నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నీకు ముఖాన్ని తిప్పేసుకుంటాడంటండి. నేను కాదండి, నేను తిప్పుకోను. నాకు పని అవుతే నాకు ఓకే, నేనేం తిప్పుకోను. దేవుడు మట్టి చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నేను ముఖాన్ని తిప్పేసుకుంటాను. కానీ నువ్వు ఎప్పుడైతే నిష్కలంకుడుగా ఉంటావో, యథార్థవంతుడిగా ఉంటావో, దేవుని సందులో నీతిమంతుడు వేయండి నువ్వు ప్రార్థన చేస్తావో. అందుకని బైబిల్లో చెప్తాడు, ఎవరంటండి, దావీదు సుబుద్ధి గలవాడువే నడుస్తుండగా సౌలు ఏం చేస్తున్నాడండి? దొడుస్తూ ఉన్నాడండి. యెహోవా తోడు అతనికే. అంటే మంచి గుణాలు, మంచి మనసు, మంచి ఆలోచనలు, మంచి తలంపులు, దేవుని సన్నిధిలో మంచిగా బ్రతకాలన్న ఆశ నీకు కలిగినప్పుడు, అలా నువ్వు మార్చబడినప్పుడు ఎవరి తోడు ఉంటుందండి? దేవుని యొక్క తోడు ఉంటుంది. మరి దేవుడి తోడు ఉంటే ఏమవుద్ది? ఎరుకో గోళ్ళలో పగిలిపోతాయి. దేవుడి తోడు ఉంటే ఏమవుద్దండి? గొలియాతు లాంటి వాడు కూలిపోతాడు. దేవుడి తోడు ఉంటే దేవుడు చెప్తున్నాడు ఏమవుతాయంటండి? ఎర్ర సముద్రాలు పాయలైపోతాయంటండి. దేవుడు తోడుగా ఉంటే ఆకాశ మార్గాలు తెరవబడి నీ కుటుంబంలో మరి మన్నా కురిపించబడుతుందంట. శక్తి ఉంటే సరిపోతుందా? కాదు, కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేయగల శక్తి, విజ్ఞాపన చేయగల. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, చూడండి అక్కడ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కానీ చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, నువ్వు సంతోషంగా ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, మరి దీవెనకరంగా ఉండాలి. అంటే నువ్వేం చేయాలంటే పొద్దున్నే లేచి నీ మొగుడు కోసం, నీ పిల్లం కోసం, నీ పిల్లల కోసం ప్రార్థన చేసుకుని, ఏంటండి ఎవడేమైపోయినా పర్లేదు, నేను నా కుటుంబం జాగ్రత్తగా ఉంటే చాలు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నెమ్మది కలిగి ఉండాలి, సంతోషాన్ని కలిగి ఉండాలి, మరి నెమ్మదైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే ప్రతి ఉదయం ఎవరి కోసం చేయాలంటే మన దేశ అధ్యక్షుల కొరకు ప్రార్థన చేయాలంట, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలంట, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలంట, సంఘ సువార్త కొరకు ప్రార్థన చేయాలంటండి. విజ్ఞాపన మనస్సును కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు చెప్తున్నాడు, నీకు నెమ్మది, సంతోషము కలుగుతాయి. మరి అలా మన జీవితంలో ఉండాలి అంటే ఎంతకాలం ఒకవేళ వేషధరమైన ప్రార్థన మనం చేస్తూ ఉంటే ఇవాళ దేవుణ్ణి అడగాలి. ఏమడగాలి? విజ్ఞాపనాత్మ నా మీద కుమ్మరింపు చేతండి, ప్రార్థన ఆత్మను కుమ్మరింపు చేయను. అయినా రేయి మొదటి జామునే నీ పాదాల దగ్గరికి వచ్చి నీళ్లు కుమ్మరించినట్లుగా నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసే హన్నా లాంటి మనసు నాకమ్మని మనం దేవుణ్ణి అడిగినప్పుడు మన కుటుంబంలో అనేకమైన గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు అలాంటి విజ్ఞాపనాత్మని, అలాంటి విరిగి నలిగిన మనస్సును దేవుడు మనకిచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుని ముందు మోకరించి మరి దేవుని యొక్క సప్రసాదం తీసుకునే ముందు ఆ మహానుభావుడు చెప్తున్నాడు, ఇదిగో నీ నిమిత్తము పాప పరిహారార్థ బలిగా మరి నా శరీరాన్ని, నా రక్తాన్ని ఇచ్చానని దేవుడు చెప్తున్నాడు.
కాబట్టి ఒకవేళ ఇంతకాలము ఇంకా పాపాన్ని ట్రావెల్ చేస్తూ పాపాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటూ పాపపు జీవితాన్ని జీవిస్తూ ఒకవేళ దేవుడి దగ్గర నడుస్తూ ఉన్నావేమో, దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల వైపు నా కనుదృష్టి, నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు నా చెవులు ఆలకిస్తూ ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. కీడు చేసే వారికి నా ముఖాన్ని తిప్పుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఇంకా దేవుడి దగ్గర కైన్లాగా నువ్వు బ్రతుకుతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్షమించలేని మనస్సు కలిగిన దానికి ఒకవేళ నువ్వు ఉన్నావేమో, క్షమించలేని మనస్సు గలవాడిగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఉదయకాల సమయంలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడి వాక్యం విన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో దీవెన లేకపోతానికి, నీ కుటుంబంలో దేవుని యొక్క మేలు నువ్వు పొందుకోలేకపోతానికి గల కారణము, నీ ప్రార్థన దేవుని దగ్గరికి మరి చేరలేకపోతానికి గల కారణం ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా నీ మనసులో ద్వేషం ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా మరి యోధాలాగా ధనాకాంక్షతో కొట్టబడతామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా మారు మనసు లేని జీవితాన్ని జీవిస్తూ మరి దేవుడి సన్నిధిలో బ్రతుకుతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా కఠిన హృదయంతో ఒకవేళ దేవుడి దగ్గర ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా లోకాశలతో ఒకవేళ నువ్వు కొట్టబడతావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అడిగి ఇవ్వాలి దేవుణ్ణి, ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, పాపాలని క్షమించే దేవుడు. మన చుట్టూ ఉన్న వాళ్ళు అనేక మంది మనల్ని అవమానపరుస్తూ ఉండొచ్చు, మనలోని అపజయాలను అనేక మంది ఎత్తి చూపిస్తూ ఉండొచ్చు. ఆ రోజు అనేక మంది మరి వ్యభిచార స్త్రీ మీద రాళ్ళేస్తూ ఉండగా యేసయ్య ఒక్కడు మాత్రం చెప్తున్నాడు, అమ్మా నీ అపరాధాలు క్షమించబడ్డాయి, ఇక మీదట నువ్వు పాపము చేయకని చెప్తున్నాడు దేవుడు. మరి వాళ్ళ దేవుడు మాట్లాడిన నువ్వు, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా వాక్యము చాకలవాణి సబ్బు లాంటిది, నీలో ఉన్న అపరిశుద్ధతని కడిగి వేస్తుందని దేవుడు చెప్తున్నాడు, నీలో ఉన్న మురుకుని తీసివేస్తుందని దేవుడు చెప్తున్నాడు, నీలో ఉన్న పాపాన్ని కడిగి వేస్తుందని దేవుడు చెప్తున్నాడు. మరి ఒకవేళ ఇంకా నీ హృదయాన్ని ఒకవేళ కట్టిపరుచుకుంటా ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతూ ఉంటే ఒకవేళ ఇంకా నీ చెవులు మూసుకుంటా ఉన్నావేమో, ఇది నాకు కాదని ఒకవేళ నువ్వు అనుకుంటా ఉంటే ఇలా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇలా అంటున్నాడు దేవుడు, ఇదిగో నా పేరు పెట్టబడ్డ నా పిల్లలు తమ్మును తాము తగ్గించుకొని నా వైపుకు తిరిగి అపరాధములు కీడులు విడిచిపెట్టి నా వైపుకి తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మొర నేను ఆలకించి సమాధానం ఇచ్చి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి దేశంలో ఉన్నతమైన స్థానంలో దేవుడు పెడతానండి. ఒకవేళ ఇంకా నీ హృదయములో సహోదరుడి మీద ద్వేషం ఒకవేళ ఉందేమో, ఒకవేళ సౌల్లాగా దేవుని మాట కన్నా కూడా ఒకవేళ నీవు మరి ఎదుటి వారి వల్ల పాడైపోయిన ఒకవేళ ఈర్ష్య ద్వేషాన్ని కలిగిన వాడికి ఒకవేళ నువ్వు ఉన్నావేమో, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అపకారి కూడా ఉపకారం చేసిన దావీదు సౌలు కన్నా నీతిమంతులని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ విరోధుల కొరకు నువ్వు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఎంతకాలము ఒకవేళ నీ చుట్టుపక్కల ఉన్న వారి మీద ఒకవేళ విరోధం నీకుంటే, క్షమించలేని మనసుంటే ఇవాళ దేవుని ప్రాంగణంలో మోకాళ్ళని నీవు అడుగు దేవుణ్ణి, క్షమించే మనసు నాకు దయచేయండి అయ్యా, విరిగి నరిగిన హృదయాన్ని నాకు దయచేతండి అయ్యా, దావీదులాగా అపరాధాలను విడిచిపెట్టే మనస్సును నాకు దయచేతండి. అడగండి, దేవుడు ఇచ్చే దేవుడు. విజ్ఞాపనాత్మను అడగండి దేవుడు.
ఎంతకాలము మోసకరమైన ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. ఒంటరిగా దేవుడి దగ్గరికి వెళ్ళకుండా సంఘంలో మాత్రమే ప్రార్థన చేసేవాడిగా ఉంటే అడిగియాల, అయ్యా నీతో నాకు అన్యోన్య సహవాసాన్ని కూడా అబ్రహాములాగా నీతో అన్యోన్య సహవాసం కలిగిద్దానిగా నేను ఉండాలయ్యా. అబ్రహాములాగా నీకు స్నేహితుడిగా ఉండే భాగ్యాన్ని నాకు దయచేద్దండి అయ్యా. అబ్రహాములాగా విడిచిపెట్టి మారు మనసు పొంది నీ బిడ్డలాగా బ్రతికే మనస్సు నాకు పొంది ఉన్నాడు. ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు. నీవు నాలో అంటగట్టబడి ఉండి నువ్వేదడిగినది నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఒకవేళ శాస్త్రులాగా పరిశైలిలాగా వేషధారిగా నీకు ఉంటే ఇవాళ దేవుడు అడుగు, అయ్యా నాలో నా అడిగోలేవు మొక్కలు కట్ చేసేదండి, నాలో ఉన్న పనికిరాని కొమ్మలు తీసివేయను ఆయన. అయ్యా నీలో నన్ను అంటగట్టుకోతండి, ఫలించే మనస్సు నాకు దయచేయండి అయ్యా. నీతిమంతమైన మనస్సు నాకు దయచేతండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీతిమంతుల యొక్క మొరని నేను ఆలకిస్తానని దేవుడు చెప్తున్నాడు. నన్ను నీతిగా మార్చునైనా దేవుడు నాలో ఉన్న కల్మషాన్ని తీసివే తండ్రి, నాలో ఉన్న ఈర్ష్య తీసివే, నాలో ఉన్న అహాన్ని తీసివే తండ్రి. నీ వైపు చూసే నేత్రాలు నాకు దయచేయను అయ్యా. విరిగి నలిగిన మనస్సు నాకు దయచేయను అయ్యా. మరి ఎంతమంది బిడ్డలు అవుతాయి ప్రభా నీకు, మరి నీ వైపుకు చూస్తూ తండ్రి నీ ప్రాంగణములో ప్రభా నీకు మోకరించి వారి హృదయం అనే తలుపులు నీ వైపుకి తెరచి తండ్రి అయ్యా. నువ్వు నాలోకి రానాయన, నాలో ఉన్న వ్యతిరేకతలు తీసివే తండ్రి, నాలో ఉన్న కల్మషాన్ని తీసేయ్యా, నాలో ఉన్న అహాన్ని తీసివే తండ్రి, నాలో ఉన్న కోపాన్ని తీసివే తండ్రి, నాలో ఉన్న లోక ఆశలు తీసివే తండ్రి అయ్యా. నీ నీతి కొరకు, నీ రాజ్యం కోసం వెతికే మనస్సు నాకు దయచేది అయ్యా. పైనున్న వాటి కోసం వెతికే మనస్సు నాకు దయచేది అయ్యా. దావీదులాగా నీ వైపుకి తిరిగి ప్రార్థన చేసే మనస్సు నాకు దయచేయి. అబ్రహాములాగా నీతో నాకు అన్యోన్య సహవాసాన్ని దయచేనైనా అని ఎవరైతే అడుగుతున్నారో తండ్రి, ఎవరైతే కోరుకుంటున్నారో ప్రభు అని కొందరు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటాండి. ఎందుకంటే నువ్వు చెప్పావు, ఇదిగో నా సన్నిధి నీకు నెమ్మదినిస్తుంది, నా సన్నిధి నీకు సంతోషాన్ని ఇస్తుంది, నా సన్నిధి నీకు మార్గాన్ని చూపిస్తుంది అలనాడు సొలొమోనుతో చెప్తున్నావు తండ్రి, ఇదిగో ఈ దేవాలయంలో చేయబడ్డ మొర నేను ఆలకిస్తానని చెప్పావు ప్రభు నీకు. కాబట్టి నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా నీ బలిపేట ముందు ప్రభు నీకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభు నీకు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు బాబు. ఎంతకాలం వారు ఎలా ఉన్నా తండ్రి, నేటి నుంచి ప్రభు నీకు అబ్రహాములాగా మరి నీతో అన్యోన్య సహవాసం కలిగి తండ్రి. ఇదిగో అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి అని చెప్పావు ప్రభు నీకు అటు విధంగా సంపూర్ణంగా నిన్ను నమ్మి ప్రభు నీకు నీవిచ్చే ఆధ్యాత్మిక ఫలాలు ప్రభు నీకు ఆశీర్వాదాలు పొందుకుని మరి ఈ భూమి యందు పరమయందు వారు వారి కుటుంబాలు వారికి ఇచ్చిన సమస్తము ఎప్పుడు కూడా నీ సన్నిధిలో దినదినాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లు ప్రతి బిడ్డను మరి మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్.